హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ రోజు మనం వచ్చి విశాఖపట్నం అయితే ఉన్నాము. అదేదో కాదండి, మనం ఎంతో ప్రేమగా పిలుచుకొని వైజాగ్ నగరంలో ఉన్నాం. ఎప్పుడో వేసవి సెలవులకు వచ్చానండి చిన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు రావడమే నేను. అది కూడా నేను ఒక్కసారి చూసినందుకే నాకు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావడంలా. ఎందుకంటే ఈ వైజాగ్ ఎన్నో ప్రకృతికి సంబంధించిన ప్రదేశాలకు కేంద్ర బిందువు అనమాట ఈ వైజాగ్. ఇలా ఈవినింగ్ టైంలో బీచ్ ఒడ్డున ఇలా నడుచుకుంటూ వెళ్తూ మనకి ఈ చల్లనగా ఆస్వాదించాలంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. ఈ బీచ్ పక్కనే నాకు ఈ కైలాసగిరి కొండ అయితే కనిపించింది. అది కూడా రోప్ వే. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలా ఈ రోప్ వేని. మరి ఇంకెందుకు లేటు, పదండి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనల్ని రోప్ వే ఫ్రీగా ఎక్కించుకోరు కదా, ఇక్కడ టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ టికెట్ తీసుకున్నాం మనం. ఒక్కొక్క టికెట్ వచ్చి 150 అలా పడింది. మేమైతే 2 సైజ్ తీసుకున్నాము. ఇది మన రోప్వేకి సంబంధించిన వెల్కమ్ బోర్డు. ఇలా జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ ఇంత పైకి ఎక్కి చూడగా ఇక్కడ ఒక పెద్ద లైన్ కనిపించింది మాకు. ఈ లైన్ మన టర్న్ వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడి నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. అసలు వైజాగ్ మొత్తం కనిపిస్తుంది మాకు. ఇక్కడ మనకు కనిపిస్తున్నంత మేర సముద్రమే ఉంది మొత్తం. పక్కనే మనకి కైలాసగిరి కొండ. చూడండి, మా క్యాబిన్ అయితే వచ్చేసింది. ఇంకా జాగ్రత్తగా నిదానంగా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ క్యాబిన్ అయితే ఎక్కి కూర్చుంటా. ఇదిగో ఇదే క్యాబిన్ మనం ఎక్కాల్సింది. ఎక్కి కూర్చున్నాను నా సీట్లో. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఫస్ట్ టైం కదా నాకు ఈ క్యాబిన్, ఈ రోప్వే ఎక్కడం. ఇలా ఎక్కుతుంటే ఇలా వెళ్తుంటే బాగానే ఉంది. ఆ వచ్చే సౌండ్లకే ఎక్కడ తెగిపడిపోద్దానో టెన్షన్ పుట్టేస్తుంది నాకు బాగా. రిపేర్ చేసి మళ్ళీ తీసుకెళ్తారు. వెల్కమ్ టు ఫారెన్. సారీ అండి, వెల్కమ్ టు కైలాసగిరి. ఎందుకంటే ఇది మేము చూసే లొకేషన్ ఫస్ట్ టైం కదా నేను చూడడం. అందుకే ఏదో ఫారెన్ కంట్రీకి వచ్చినట్టు మేము ఫీల్ అవుతున్నాం. అలా ప్రశాంతంగా మొత్తం లుక్ వేద్దాం రండి. ఇప్పుడు చూస్తున్న ట్రైన్ అండి అది. కైలాసగిరి కొండ మొత్తం తిప్పడానికి. ఇది మొత్తం కొండంతా తిరిగి మళ్ళీ ఎక్కడికే వచ్చింది. టికెట్ రేట్ కనుక్కొని చెప్తాను. 1, 2, 3 బోగీలు. ఎదురొక ఇంజిన్ ఉంది, వెనకదలో డబ్బా ఉంది. డబ్బా మీద జనరేటర్ ఉంది. కింద రాళ్ళు రప్పలు, లోపల ఖాళీ చైర్లు. అన్నా గుర్రం ఎంత? గుర్రం రేటు కాదు, ఎక్కడ గుర్రం రేట్ అనుకుని ఎంత అనుకుంటున్నాను. కొండంతా తిరగొచ్చి చేసుకోండి. ఇవన్నీ చూసుకొని కొంచెం ముందుకు వస్తుండగా ఇక్కడ ఈ అడవి జాతి డ్రెస్సుల్లో ఈ బొమ్మలు అయితే కనిపించినాయి. దీని పక్కన అమ్యూజ్మెంట్ పార్క్ అయితే ఉంది. దాని స్పెల్లింగ్ రాక మా ఓడు ఏ విధంగా తిప్పబడ్డాడో ఒకసారి వినండి. మ్యూజియం పార్క్ ఉందండి. ఇక్కడ గోరిల్లాలు క్యాబ్ పెట్టుకుని చూడు బాధ ఏంటి కదులుతున్నాడు. నిజంగానే మంచి మనిషి అన్న. కైలాసగిరి కొండపై నుంచి సముద్రం పక్కన సిటీ సూపర్గా ఉందండి. కైలాసగిరి మెయిన్ ప్లేస్. ఇదేనండి, పైన విగ్రహాలు కనబడుతున్నాయి. అక్కడ ఉండేవాళ్ళమే కానీ పైన ఏం బాగా మాకు నచ్చలేదు. అందుకే బీచ్కి వెళ్ళిపోతాం.
ఇంకా తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. ఈ మన క్యాబిన్లో అయితే స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఘాట్ రోడ్ అయితే మనకు కనిపిస్తుంది కైలాసగిరికి. ఇలా కూడా మనం కైలాసగిరికి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి సముద్రము, వైజాగ్ మొత్తం కనిపిస్తుంది. ఈ విశాఖ తీరంలో 2020 అక్టోబర్ 10న ఒక వింతైన సంఘటన అయితే జరిగింది. ఈ బంగాళాఖాతంలోని తీవ్రమైన వాయుగుండం, అల్పపీడనం కారణంగా అలలకి ఒక బంగ్లాదేశ్ నౌక ఈ విశాఖ తీరానికి అయితే కొట్టుకొచ్చింది. దాని పేరే ఎంవి మా. ఈ ఎంవిమా నౌక విశాఖ షిప్ యార్డ్కి ఫ్లై యాష్ నింపుకోవడానికి అయితే వచ్చింది. సముద్రంలో అతిపెద్ద అలల కారణంగా ఇలా ఒడ్డుకైతే చేరుకుంది. అధికారులు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఇది ఇక్కడి నుంచి కదిలించలేకపోయారు. దానివల్ల దీని యాజమాన్యం దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. మన ఏపీ గవర్నమెంట్ మాత్రం దీన్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్గా ఇప్పుడు దీన్ని మారుస్తుంది. ఈ వీడియో ఇక్కడితో ముగిద్దాం. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి మరి ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి. మళ్ళీ కలుద్దాం.